కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతి ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఇక నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2019 నుంచి 2024 మధ్య కార్పొరేషన్లో జరిగిన అవినీతిపైన చర్చించారు. జరిగిన లూటీని అన్ని అంశాల ఆధారాలతో సహా అందజేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ద్వారంపూడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తేలేదని కూడా ఆరోపించారు. ఇక కాకినాడ సిటీ ప్రజల నుంచి పన్నుల ద్వారా దోచేశారని మండిపడ్డారు. స్పెషల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాకినాడ పట్టణాన్ని అరిబురిగా అభివృద్ధి చేసే పని ఏం లేదు, కంగారు పడిపోయి వర్కులు పెట్టేసే పని ఏం లేదు. అమ్మా, ఈ కాకినాడ ప్రజల కష్టంతో పన్నులు కడుతున్న సొమ్మంతా కూడా జాగ్రత్తగా పొదుపు చేసి మొట్టమొదటిగా కాకినాడకి మీరు చేయవలసిన పనులు శానిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. శానిటేషన్ సక్రమంగా జరగాలి, అదిగా వాటర్ సప్లై సక్రమంగా జరగాలి, ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ఏంటి అంటే ఎలక్ట్రికల్ సప్లై వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల మన ఎలక్ట్రికల్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే మనం యాక్టివ్ చేసి ఎక్కడ కరెంట్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పార్కులన్నీ సక్రమంగా చూసుకోవాలి, స్కూళ్ళన్నీ సక్రమంగా చూసుకోవాలి. అదే హెల్త్ సెక్షన్ అంతా కూడా మనం హెల్త్ ఆఫీసర్ని పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ శానిటేషన్